నమస్తే. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు విద్యార్థులు హింసాత్మక ధోరణిలో వెళ్తున్నారు తెలుసుకుందాం. బషీరాబాద్ ప్రెస్ క్లబ్‌లో అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది టీచర్లు కలిసి మాట్లాడదాం. వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారేంటో తెలుసుకుందాం. సార్, మీరు ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు? మీ పేరు? తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిని సాదుల మధుసూదన్. ఈరోజు మేము కొండమల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ రూపారెడ్డి గారిని దారుణంగా హత్య చేసినందుకు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే, ఆ యొక్క హత్య చేసినటువంటి వాళ్ళపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి తగిన చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అలా చేసినట్లయితే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా గుణపాఠం ఏర్పడుతుంది. అట్లాగే ఈరోజు ఆ యొక్క రూపారెడ్డి గారి దారుణ హత్య వలన రాష్ట్రంలోని పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మానసికంగా చనిపోయారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఉపాధ్యాయులకు మరియు పాఠశాలలకు ప్రొటెక్షన్ యాక్ట్, అంటే టీచర్స్ అండ్ స్కూల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఎలాగైతే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని 2026లో తీసుకొచ్చి మరి ఏప్రిల్ 20వ తేదీ నాడు గజెట్లో విడుదల చేశారు. కాబట్టి అలాంటి చట్టాన్ని ఉపాధ్యాయులు మరియు పాఠశాలల పరిరక్షణ కోసం తీసుకురావాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అలాగే పిల్లలు ఏదైనా క్రమశిక్షణ లోపించి తప్పుదోవన పడి వాళ్ళు గనక ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని సవరించడం కోసము టీచర్స్ మందలించేటువంటి హక్కు టీచర్లకు ఉండాలి. ఈరోజు పిల్లల్ని మందలించగానే పేరెంట్స్ వచ్చి మా పిల్లల్ని ఎందుకు మందలిస్తున్నాం అని చెప్పేసి దాడికి దిగుతూ ఉన్నారు. కాబట్టి ఆ హక్కును టీచర్లకు కల్పించాలి. పిల్లలకు అలాంటి తప్పులు చేసినప్పుడు 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దారిన పడకపోతే వాళ్ళకు టీసీ ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా విద్యాసంస్థకి ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఒక విద్యార్థి ఇలాగ తప్పుతోన పోతే కనుక వాడు ఇంకో 10 మంది విద్యార్థులను చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకు అతి గారాబము మరియు అతి ప్రేమతో అవసరమైన డబ్బులు ఇవ్వడము, లేదా మోటార్ సైకిల్స్ ఇవ్వడము, ట్రిపుల్ రైడింగ్స్ చేయడము, తర్వాత మొబైల్ ఫోన్స్ని వాళ్ళు తీసుకొని వాడడం వలన పిల్లల్లో ఒక రకమైనటువంటి మొబైల్ ఎడిక్షను, తర్వాత వివిధ రకాలైనటువంటి డ్రగ్ ఎడిక్షన్స్కు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాగా ఎవరైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు పట్టుబడితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. స్కూల్స్లో పిల్లల మీద టీచర్స్ ఒత్తిడి ఏమైనా ఉంటుందా? పిల్లల పైన అసలు ఒత్తిడి అనేటువంటిది ఉండకుండా చదువు చెప్పడం కోసము చిన్నపిల్లల్లో అయితే ఆటపాటలతో, ప్లేవే మెథడ్స్, యాక్టివిటీ ఓరియంటెడ్ మెథడ్స్తో టీచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్దగైనటువంటి పిల్లలకు కూడా రకరకాల కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్కూల్స్లలో నిర్వహిస్తూ ఉంటారు. చాలా అయితే ఇలాగ తప్పుదోవన పట్టేటువంటి విద్యార్థులు 100లో 1 లేదా 0.1% పిల్లలు ఉంటారు. 100లో 1% ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్రభావం మిగతా అందరిపైన పడేటువంటి అవకాశం ఉన్నది. రూపారెడ్డి కేసులో ఫోన్ నుంచే మొదలైంది హింసాత్మక ధోరణి అనేది. గతంలో ఫోన్స్ లేకుండానే పిల్లలు చదివారు, మంచి మంచి ర్యాంకులు వచ్చాయి. క్లాస్ రూమ్లో ఫోన్స్ రావడం కానీ, జూమ్ క్లాసెస్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లల మీద ప్రెజర్ పడి ఇలాంటి ఆలోచనలకు వస్తున్నారా? మీరు ఒక టీచర్గా మీరేమంటారు? మేమైతే చాలా క్లియర్గా చెప్తున్నామండి. పిల్లలకు మొబైల్ ద్వారా చదువుకోవడం వలన పిల్లలకు ఒత్తిడై వాళ్ళు ఈ విధంగా తప్పుదోవన పడుతున్నటువంటి సంఘటనలు అయితే లేవు. పిల్లలు అనేక మంది మనం ఇంతకుముందు చూసాము. అసలు పాస్ అవ్వడమే చాలా తక్కువ ఉండేది. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లలో చాలా తక్కువ మంది పిల్లలు పాస్ అయితే, థర్డ్ క్లాస్లో ఎక్కువ మంది పిల్లలు పాస్ అయ్యేవారు. అలాంటిది ఈరోజు పిల్లల్లో మరి 90%, 100% మార్కులు కూడా తెచ్చుకునేటువంటి విధంగా వాళ్ళు తయారయ్యారు. అయితే ఈ నేర ప్రవృత్తి అనేటువంటిది పిల్లలు
వివిధ వ్యసనాలకు లోనవడం వలన అవుతుంది తప్ప చదువుకోవడం వలన చదువు పైన ఒత్తిడి వలన జరగడం లేదనేటువంటిది మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. వ్యసనాలకు గురవుతున్నారు టీచర్లు అంటూ ఉన్నారు. మరి వ్యసనానికి గురయ్యేటప్పుడు క్లాస్లో టీచర్స్ గమనించట్లేదు అంటారా? పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయట్లేదు అంటారా? ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఏవైనా విద్యార్థి ఏదైనా తప్పు పని చేసినట్లయితే మొదట చిన్నప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే కనుక వాళ్ళని మందలిస్తే పేరెంట్స్ వెంటనే వచ్చి వాళ్ళ పిల్లల్ని వెనకేసుకొని మా పిల్లవాడు అట్లా చేయడు, మీరే అబద్ధం చెప్తున్నారని చెప్పేసి టీచర్ని మందలిస్తూ ఉన్నారు. అలాగే టీచర్ కనుక పిల్లల్ని ఏదైనా బెదిరిస్తే కనుక మా పిల్లల్ని బెదిరించకూడదు, మీకు ఇష్టం వస్తే చదివించండి లేకపోతే లేదని చెప్పేసి పిల్లల్ని వెనకేసుకొస్తున్నారు. అలాగా అతిగారాభం చేసినటువంటి పేరెంట్స్ మరి పిల్లలకు బర్త్డేస్ కానీ ఇంకేదైనా సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, అలాగే వాళ్ళకు బైక్స్ ఇచ్చి విచ్చలవిడిగా పంపించడము, ఇలాంటి పనులు చేయడం వలన పిల్లలు తప్పుదో పడుతున్నారు తప్ప మిగతా విషయాల కోసం కాదు. కాబట్టి తల్లిదండ్రి చాలా జాగ్రత్తగా పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచాలి. ఉదాహరణకు మోటార్ వెహికల్ చట్టంలో మైనర్ పిల్లలకు గనక తల్లిదండ్రి వెహికల్ ఇస్తే ఆ పిల్లవాడు ఏదైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా లేకపోతే వాళ్ళు యాక్సిడెంట్ చేసినా కూడా తల్లిదండ్రులను కూడా దాంట్లో నేరంలో భాగస్వాములు చేస్తారు. అలాగే విద్యార్థి స్థాయిలో క్రిమినల్ యాటిట్యూడ్స్ వాళ్ళు పెంచుకోవడం అనేటువంటిది చేసి క్రిమినల్ యాటిట్యూడ్స్ చేస్తే కనుక కొట్టుకోవడము, టీచర్ల పైన దాడులు చేయడం ఇట్లాంటి పనులు చేస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏపీలో శ్రీచరణ్ తేజ్ టీచర్ కొట్టడం వల్ల చనిపోయిన విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఎల్కేజీ బాబు ఇంట్లో హోంవర్క్ చేయలేదు, మరి క్లాస్కి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసే అవకాశం ఉన్నప్పుడు టీచరు ఈ 6 ఇయర్స్ పిల్లలు కావచ్చు, 5 ఇయర్స్ పిల్లలు కావచ్చు ఎందుకు భయాందోళనకు గురి చేస్తున్నారు? ఆ ఏజ్ పిల్లల్ని భయపెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు టీచర్ అన్నవాడు పిల్లవాళ్ళకి ఏదైనా కనుక పని ఇచ్చినప్పుడు నువ్వు చేసినావా చేయలేదా, చేసుకొచ్చావా లేదా అని అడగాల్సిన బాధ్యత టీచర్కు ఉంటుంది. ఆ విధంగా అడగడం కూడా నేరం అయితే కనుక ఇక అప్పుడు ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. ఇప్పుడు అడగడం నేరం అనట్లేదు, మీరు ఆ వీడియో చూసే ఉంటారు. టీచర్ కొడుతూ ఉంది, భయపడ్డాడు, అక్కడే కూలిపడి. అంటే ఒక ఏజ్ 5 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి స్కూల్లో వేస్తున్నప్పుడు వాళ్ళని కొట్టి భయాందోళనకు గురి చేయాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఈ ఏజ్లోనే పిల్లల్ని చదువు కోసము ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు, చదువు కోసం వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు. కానీ క్రమశిక్షణ కోసం మాత్రమే మందలించాలని నేను అదే విషయం చెప్తా ఉన్నాను. క్రమశిక్షణ కోసం మందలించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కనుక ఆ పిల్లలు పెద్దగైనాక ఆ తల్లిదండ్రుల్ని చంపేస్తారు, తల్లిదండ్రుల్ని వాళ్ళు చూడకుండా తయారవుతారు. కాబట్టి మనం విద్యతో పాటుగా క్రమశిక్షణ నేర్పించడం చాలా అవసరము. క్రమశిక్షణ లోపించినప్పుడు అవసరమైనప్పుడు మందలించాల్సిన అవసరం. మేము కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా టీచర్స్ మమ్మల్ని మందలించి 4 దెబ్బలు వేసింది కాబట్టి మేము చదువుకున్నాం. లేకపోతే మేము కూడా రోడ్లపైన తిరిగి ఆడుకొని ఈరోజు మేము ఏదో విద్యావంతులం కాకుండా మేము మా యొక్క లైఫ్ని కూడా మేము పాడు చేసుకునేటువంటి వాళ్ళం. మెయిన్గా ప్రజెంట్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఎలాంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు? ప్రభుత్వం ముందు మేము ఉంచేటువంటి డిమాండ్స్లో మొట్టమొదటి రూపారెడ్డి యొక్క కేసుని త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క నేరస్తులకు వెంటనే శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవది, టీచర్స్ మరియు స్కూల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి టీచర్లకు పరిరక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎలాగైతే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది 2026 మొన్న ఏర్పడ్డదో అదేవిధంగా టీచర్స్ మరియు విద్యాసంస్థల ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో టీచర్ వృత్తికి రావడమే చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఉన్న టీచర్లను కూడా మనం మానసికంగా ఇలాగ ఇబ్బంది పెడితే టీచర్కి ప్రతిరోజు గండం అవుతుంది, ప్రతి దినదిన గండం అవుతుంది. ఒక 3rd క్లాస్ విద్యార్థి కూడా వెళ్ళి 2 పిల్లలు కొట్లాడుకొని దెబ్బ తగిలితే వాడు పిల్లలతో కొట్లాడి దెబ్బ తగిలింది అనకుండా టీచర్ కొట్టిందని ఊరికే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చెప్తారు. ఆ తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా టీచర్ పైన పడి నానా రకాలైనటువంటి బీభత్సాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం ఇట్లా టీచర్లను తిట్టడము, విద్యార్థులే టీచర్లను తిట్టడము, విద్యార్థులను మందలిస్తే వాళ్ళు బయటికి వెళ్ళినాక టీచర్లపైన దాడులు చేయడము, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మానసికంగా టీచర్ చనిపోతూ ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు మనం చెప్తా ఉన్నాము. ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ముందు జరగకుండా కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కూడా ఒక యాక్ట్ ఉండాలి వాళ్ళ ప్రొటెక్షన్ కోసమని మధుసూదన్ అంటున్నారు. థ్యాంక్ యూ.